ఏపీ సీఎంగా బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఇంటి నుంచి సచివాలయానికి వెళ్లే సమయంలో అమరావతి రైతులు, ప్రజలు, ఉద్యోగులు తమ అభిమాన నాయకుడికి దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. క్రేజ్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబు ఇంటి నుంచి సచివాలయం వరకు రోడ్డంతా పూలబాట వేశారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు ముందుకు సాగారు. ఇంటి నుంచి సచివాలయానికి చేరుకున్న చంద్రబాబుకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూల స్వాగతం పలికారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనపై పూలు చల్లారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సతీ సమేతంగా సచివాలయం చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు సచివాలయ ఉద్యోగులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. తన ఛాంబర్లో వేద పండితులు ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.